ఇప్పుడు చాలా మంది అంటే ప్రభస్తి సింగర్ ప్రభస్తి తెలుసు కదా, ఈ మధ్యన ఇష్యూ బాగా జరుగుతుంది. ఆ అమ్మాయికి ఎలిమినేట్ చేశారు, సరిగ్గా అక్కడ జడ్జిమెంట్ సరిగ్గా లేదు, ఇలా మాట్లాడుతున్నారు కదా. అమ్మాయి చాలా విషయాలు చెప్పింది. ఆ అసలు బేసిక్ గా ఏంటంటే అసలు టీవీలో వచ్చిన చాలా ప్రోగ్రామ్స్ కూడా స్క్రిప్టెడ్. స్క్రిప్ట్ లో ఏదైతే రాసి ఉంటారో అదే విధంగా ఇదే విషయం బిగ్ బాస్ లో కూడా జరుగుతుంది. అంటే మనకి జడ్జి వచ్చిన తర్వాత వాళ్ళ నిర్ణయం వేరు, టీం నిర్ణయం వేరు. వాళ్ళు ఏదో పేపర్ మీద రాసో లేకపోతే మేము మైక్ పెట్టుకుంటారు, ఆ మైక్ లో చెప్పి పలానా వ్యక్తిని ఎలిమినేట్ చేయండి, పలానా వ్యక్తిని అది చేయండి. ఇదే మొత్తం ఒక విధంగా చెప్పాలంటే జనాల్ని ఆడియన్స్ ని బ్లేమ్ చేసి టీవీ ప్రోగ్రామ్స్ ఎక్కువగా నడుస్తుంటాయి. అంతేకాకుండా కొన్ని మనకి గేమ్స్ వస్తుంటాయి కదా వీక్లీ సండే సండే, ఆ ప్రోగ్రామ్స్ లో కూడా ఏంటంటే ఏదో క్యాష్ ప్రోగ్రాము లేకపోతే తందేంటి మన శ్రీముఖి ప్రోగ్రామ్ ఒకటి ఉంది, ప్రోగ్రామ్ పేరు ఉండదు. సెలబ్రిటీలు వచ్చినప్పుడు మాత్రం కరెక్ట్ గా లోపలికి వెళ్ళి కరెక్ట్ బాక్స్ ఒక్కొక్కసారి పట్టుకుని వచ్చేస్తారు. అందరూ ఎవరికి వాళ్ళే 10,000 ఉన్నది 10,000 తెచ్చేస్తారు, 50,000 ఉంటే 50,000 తెచ్చేస్తారు, ₹1,00,000 ఉంటే ₹1,00,000 తెచ్చేస్తుంటారు. అక్కడ నుంచి అమ్మ అది వద్దు ఇది తీసుకో ఇది వద్దు అది తీసుకొని ఇది ఇక్కడ నుంచి యాక్టింగ్ చేస్తుంటారు. వాళ్ళు తీసుకొచ్చి అమ్మ నేను ఏదో జీరో తెచ్చాను కదా, తక్కువ తెచ్చాను కదా, అసలు కరెక్ట్ తెచ్చానా లేదని తెచ్చిన వాళ్ళు యాక్ట్ చేస్తుంటారు. తీరా చూస్తే అప్పు ఇది కూడా సూట్ కేసు ఓపెన్ చేయగానే ఎంత ఉంది అని చెప్తే ఓ థ్యాంక్ యూ అని చిన్న డాన్స్ చేసి చూసావా మాకు వచ్చింది అంటారు. ఇదంతా ఫేక్, ఇదంతా స్క్రిప్ట్. అలా నటించాలి, ఇలాగ ఉంటది, ఆ బాక్స్ తీసుకో ABC అలాగెళ్ళు ఏలోనే ఉంటది, ఓకే అది పట్టుకొని వచ్చి ఇన్ని రకాలు ఉంటాయి. ఈ విధంగా ప్రతిదీ అలాగే చేస్తారు. అంతేకాకుండా ఈ క్యాష్ ప్రైజులు కూడా ఉండేటట్టు మనకి ఎంత ఇది గెలిస్తే ఈ రౌండ్ లో ఎంత వస్తుంది, ఆ రౌండ్ లో అంత వస్తుంది, ఇవన్నీ అని చెప్తారు కదా. అది కూడా అబద్ధమే. అది కూడా ఏంటంటే మనకు చూపించడమే చూపిస్తారు కదా, అంతేవారు వాళ్ళకి జస్ట్ పేమెంట్ ఇస్తారు. అంటే 3,000 5,000 10,000 2,000 ఆ రోజు షోకి వచ్చిన కొంతమంది ఫ్రీగా వస్తారు పబ్లిసిటీ కోసం. సో ఈ విధంగా కూడా ఏంటంటే అంత ఫేక్ మాత్రమే. జస్ట్ ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్. మీరు ఎంటర్టైన్ అవ్వడానికి చూడండి తప్ప దాన్ని రియాలిటీగా చూడదండి. మొత్తం టోటల్ గా అన్ని కూడా మాక్సిమం 99.999% కూడా ఫేకే. తర్వాత ఎవరికి విన్నర్ని చేయాలనుకుంటే వాళ్ళనే విన్నర్ని చేస్తారు, ఎవరిని బయటికి పంపించాలనుకుంటే వాళ్ళని పంపించేస్తారు. అక్కడ వాళ్ళకి టాలెంట్ ఉందా, బాగా పాడారా, బాగా ఆడారా, బాగా నవ్వారా, ఇవన్నీ ఏమీ అవసరం లేదు. మొత్తం అంతా కూడా నీతి నిజాయితీ ఏమీ లేని దౌర్భాగ్యమైన ప్రోగ్రామ్స్ అన్ని కూడా టీవీ ఛానల్స్ లో వస్తాయి. వాటిని జస్ట్ చూసి ఎంజాయ్ చేయండి తప్ప అది రియల్ గా కాదు. అసలు నిజంగా చెప్పాలంటే ఈ జడ్జీలు వీళ్ళ చేతుల్లో కూడా ఉండదు, ఓన్లీ డైరెక్టర్లు అక్కడ ఏమైతే రాసుకుంటారో, ఎవరినైతే ఎలిమినేట్ చేయాలనుకుంటారో, ఎవరినైతే ఉంచాలనుకుంటారో, ఎవరినైతే అందరం ఎక్కించాలనుకుంటారో వాళ్ళనే ఎక్కిస్తారు. వాళ్ళు అంత ఫేక్, అంత కూడా రికమెండేషన్, అంత బ్యాక్ అన్ని రకాలుగా జరుగుతుంటాయి. సో ఇవన్నీ చూసి అందుకే నిజంగా చెప్పాలంటే టీవీ ప్రోగ్రామ్ ని జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే చూడండి తప్ప అది రియాలిటీ అని మాత్రం అనుకోకండి. ఇది నాకు